అగరబత్తి బాక్స్ తోటి సూపర్ ఐడియా చూపిస్తాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా స్కేల్ తోటి మార్క్ చేసుకోవాలి. మధ్య కంటే కూడా కొంచెం కిందకి మార్క్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి. పై పార్ట్ అలాగే సైడ్స్ మాత్రమే కట్ చేయాలండి. కింద పార్ట్ కట్ చేయకూడదు. కింద వదిలేసి మొత్తం ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అలాగే పైన ఈ హ్యాండిల్ ఉంటుంది కదా, అక్కడ కూడా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత పైన ఇలా స్క్వేర్ షేప్లో మార్క్ చేసేసుకొని ఎలా అయితే మార్క్ చేసుకున్నామో కట్ చేసుకున్న తర్వాత ఒక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. సేమ్ ఈ బాక్స్ ఏదైతే సైజులో ఉందో అదే సైజులో కార్డ్బోర్డ్ తీసుకుని ఫెవికమ్ సహాయంతో ఇలా అతికించేసుకుంటున్నాను. అలాగే ఫ్రంట్ సైడ్ కూడా అతికించేసుకోవాలండి. ఇలా అతికించుకున్న తర్వాత దీనికి మనం కావాల్సినట్టు డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే పెయింట్ వేసేసుకున్నాను. అక్రిలిక్ పెయింట్స్ ఉంటాయి కదా, అది వేసేసుకున్నాను. ఇలా పెయింటింగ్ వేసేసుకున్న తర్వాత ఈ గ్లిటర్ షీట్స్ ఏంటంటే వాడేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి కదా, దాన్ని ఇలా వేసుకున్నాను. దీన్ని మనం మొబైల్ హోల్డర్ లాగా యూజ్ చేయొచ్చు. పాత బ్యాంగిల్స్ తోటి సూపర్ ఐడియా చూపిస్తానండి. ఇక్కడ నేను రకరకాల బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఒకదానికొకటి ఇలా గమ్ హెల్ప్ తోటి అతికించేసుకోవాలి. ఇలా అతికించుకుని పక్కన పెట్టేసుకుని బ్యాంగిల్ సైజ్ లో 2 కార్డ్బోర్డ్ పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి. ఒక కార్డ్బోర్డ్ పీస్ కి ఇలా గమ్ అప్లై చేసుకుని బ్యాంగిల్స్ మనం అతికించుకున్నాం కదా, దాని కింద సైడ్ ఇలా పెట్టేసుకోవాలి. ఇది ఓవర్ నైట్ ఉంచితే చక్కగా డ్రై అయిపోతుందండి. ఇంకొక కార్డ్బోర్డ్ పీస్కి గ్లిటర్ షీట్ అతికించుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు కలర్ పేపర్ కానీ లేకపోతే కలర్ పెయింట్ కూడా వేసుకోవచ్చు. దీనిపైన క్యాప్లా ఉండడం కోసం కార్డ్బోర్డ్ పీస్ని ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒకదానికొకటి అతికించుకుంటున్నాను. మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ అతికించుకోవచ్చు. దీన్ని కూడా కలర్ చేసేసుకుని దీనిపైన ఇలా క్యాప్ లాగా అతికించేసుకోవాలండి. దీని చుట్టూ కార్డ్బోర్డ్ కనిపించకుండా ఉండడం కోసం మనకి వైట్ స్టోన్ దొరుకుతుంది కదండి బయట, ఈ స్టిక్స్ లా ఉంటాయి. సో దాన్ని ఈ చుట్టూ అతికించేసుకున్నాను. అండ్ దీనిపైన ఇలా గోల్డ్ కలర్ వేసుకుని అతికించుకున్నాను. అంతే అండి, సూపర్ ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం మల్టీపర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉండే సిల్క్ జార్జెట్ సారీస్ ఎంత ఫోల్డ్ చేసి నీట్గా పెట్టినా కూడా ఫోల్డింగ్ అనేది ఊడిపోయి జారిపోతూ ఉంటుంది కదా. ఇలాంటి సారీస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి, వీడియో సూపర్గా నచ్చుతుంది. ఇలా ఇక్కడ వరకు అయితే నార్మల్గా మడత పెట్టేసుకొని దాని తర్వాత సారీని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసేయండి. మన దగ్గర ఉన్నటువంటి సారీస్ అంటే సిల్క్ జార్జెట్ సారీస్ అయితే ఇలా ఫోల్డ్ అవుతాయి కదా, అలాంటి వాటి సారీస్ అన్నిటిని కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక బ్యాండ్ పెట్టేసుకోవాలి. ఇలా మీ దగ్గర ఉన్న సారీస్ అన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎక్కువ ఇలా ఫ్లో ఎక్కువ బాగుండే సారీస్ అలాగే పట్టు సారీస్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం కదా. పట్టు సారీస్ అయితే మనం ఎలా మడత పెడితే అదే విధంగా ఉంటాయి. ఇవి మాత్రం ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇలాంటి కార్డ్బోర్డ్లో పెట్టేసుకున్నట్లయితే సారీస్ అన్ని ఫోల్డింగ్ ఓడకుండా ఉంటాయి, అలాగే నీట్గా ఉంటాయి చూడడానికి. అలాగే కార్డ్బోర్డ్ ఏ విధంగా రెడీ చేశాను అనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. మీ ఎవరికైనా కావాలంటే ఒకసారి చెక్ చేయండి. లేడీస్ అందరికీ యూజ్ అయ్యే సూపర్ టిప్. చాలా మందికి గాజులు ఈజీగా ఎక్కవు కదండి, ఈవెన్ సోప్తో ఎక్కించినా కూడా ఎక్కువ. అలాంటి వాళ్ళకి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే హ్యాండ్కి ఇలా సాక్స్ ఎక్కించేసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఎక్కించేసుకున్న తర్వాత బ్యాంగిల్స్ అనేవి ఎక్కించుకుంటే ఈజీగా ఎక్కుతాయి. సో బ్యాంగిల్స్ ఎక్కించుకునేటప్పుడు చిన్న టిప్ ఏంటంటే అండి, ఒక్కొక్క గాజు ఎక్కించుకుంటే గాజులు అనేవి చెల్లిపోతాయి. సో 2-3 గాజులు కలిపి ఎక్కించుకోవాలి. అలానే మరి 5-6 గాజులు కలిపి ఎక్కించుకున్నా కూడా ఎక్కువ అనమాట. సో ఇలా సాక్స్ వేసుకుని ఎక్కించుకుంటే సూపర్గా ఎక్కేస్తాయి. బ్యాంగిల్స్ అనేవి కూడా ఇలా సాక్స్లో పెట్టేసుకుని ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు తీసుకెళ్ళామంటే దాని మీద ఉన్నటువంటి స్టోన్స్ అవన్నీ ఊడిపోకుండా ఉంటాయి, అలాగే పగలకుండా కూడా ఉంటాయి. టిప్ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.